వెల్కమ్ టు ఐబీటీవీ. సూళ్లూరుపేట మున్సిపాలిటీ డేగలపాలెం వార్డులో ప్రజలు త్రాగునీటి సమస్య, రోడ్లలేమి, చెరువు ఆక్రమణలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రటి కలుషిత నీటితో ఆరోగ్య సమస్యలు పెరిగి రోడ్లు లేక వర్షం పడితే రాకపోకలు స్తంభించిపోయాయి. రైతుల జీవనాడైన చెరువు ఆక్రమణకు గురవడంతో భవిష్యత్తే అనిశ్చితంగా మారింది. ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు కదిలి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నా పేరు మునియమ్మ. మాకు తాగే నీళ్ళే లేవు, ఎర్రంగా వస్తాయి నీళ్ళు, వచ్చే నీళ్ళు కూడా అది కూడా సరిగా రావటం లేదు. మా ఊర్లో ట్యాంక్ ఉండేది, ఆ ట్యాంక్ ఉంటే కూడా మాకు నీళ్ళు వదలటం లేదు. మున్సిపాలిటీలో చేరింది, సూళ్ళూరుపేటలో చేరింది, మళ్ళీ ఈడొచ్చి ఎవరు పట్టించుకోవటం లేదు, రావటం లేదు, రోడ్డు లేదు. మాకు ఏదైనా చూసి చేయండి. ఎర్రంగానే వస్తుంది, అది కూడా ఒక రోజు వస్తుంది, ఒక రోజు రావటం లేదు, వారం రోజులు రాదు. ఇబ్బందిగా ఉండదు. ఇది అది బిడ్డలకి కొని పోసుకోవాలా, అయ్యా నీళ్ళు పోస్తే ఆడ దుర్దలు వచ్చేస్తానే ఒక పక్క భయం. అందువల్ల నీళ్ళు ఇప్పుడు కూడా కొని బిడ్డలకు పోసి పంపిస్తున్నాం. చినుకులు పడితే బిడ్డలు మోసుకుని వచ్చి రోడ్డు మీద వదలాలా, 7 దాకా బ్యాగ్ ఒక పక్క బిడ్డల సంఖ్యలో పెట్టుకుని వచ్చి రోడ్డు మీద వదలాలా. అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు రోడ్డుగా ఏమింటాము. మున్సిపాలిటీలో ఎప్పుడో చేరిపోయింది, చేరితే కూడా ఏడా ఒక్క నా కొడుకనా వచ్చి ఏదైనా జరిగింది చేస్తే కదా. ఇంటికి కూడా 2 సూర్లు పోయి వచ్చినాం, 10 మంది కలుసుకుని అమ్మగాతలు కాడికి పోయి ఇంట్లో పోయి కూకొని మాట్లాడేసి వచ్చినాం. నాది డేగలపాలెం గ్రామం, ఏగాల సుమతి. నేను నాకు 10 మంది బిడ్డలు అయితే చినుకులు పడితే రోడ్డు మీదకి రావాలి మేము ఆడవాళ్ళు ఎత్తుకొని. మా ఊర్లో అసలు ఎక్కడే లేదు, అది మరి ట్యాంకీ కట్టినారు మా డేగలపాలెం గ్రామంలో. అసలు మాకు నీళ్ళు ఒక రోజు కూడా వచ్చిందిలే. మాకు దాకా కడతారంటే మేము పైప్ అంతా కూడా లాక్కున్నాం ఇంట్లోకి. అటు సమస్యలు ఇప్పుడు 4-5 ఊర్లు పోతుంది కానీ మా ఊర్లోకి ఎంత ఇబ్బందిగా ఉంటే నా గొడ్డు కాదు, బిడ్డల పాపాలు కాదు, మనం మాలితే కూడా మాకు ఆ నీళ్ళు వదలనంటారు. మేము ఆఫ్ చేస్తాము, ఎవరు ఏం చేస్తారో చేసుకొని. అసలు ఎవరైనా వదిలే వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా రచ్చ. ఇంకా ఆ ట్యాంక్ నీళ్ళు మాట మేము ఎవరికి వదలం. ఏదో తేలేవరికి ఈ రోడ్డు తేలాలా, ట్యాంక్ నీళ్ళు తేలాలా. మా గ్రామంలో వేసేసి మేము చోటు వదిలి మేము వేసింది లేకుండా, మాకు నీళ్ళు లేకుండా ఎక్కడెక్కడ పోతుందిరా అంటే అది ఏమి ఎవరు అంత బలం ఇచ్చింది మాకు? మా 50-60 ఇళ్ళు లేకుండా ఇంకో చోటుగా నీళ్ళు పోతుంది అంటే నీళ్ళకి అది తేలాలా. ఆ మేక నుండి చేసేసుకోవాలా. మేము ఇంటికాడ కూడా ఒకరికి 2 సూర్లు 10 మంది పోయినాం. ఇంకా మాకు ఏది రాలా. చేరి ఉన్నది మున్సిపాలిటీలో చేరి ఉన్నది అంటారు కానీ ఒక్కరు కూడా వచ్చి ముందు నిలిచి చేసిన వాళ్ళు కాదు. అట్టున్నప్పుడు మేము ఎట్లా బిడ్డ పాపలను ఎట్ట పెట్టుకుని ఎట్ట చేయాలా? మా కాలం ఎట్లా కలిసిపోయింది సార్. మా పిల్లకాయలు తల ఎదగని మాకు కావాలి. మేము ఉండగానే ఒక దారి చెయ్యాలి వాళ్ళకి. మీకేం కావాలమ్మా? నాకు రోడ్డు కావాలి, చాలా నీళ్ళు కావాలి. 2 రోజులకి 50 రూపాయలు ఏడు సంపాదిస్తారు మీరు. 2 రోజులకి 50-60 రూపాయలు పెట్టాలి ఒక ఇంటికి నీళ్ళు. ఎన్ని 50 రూపాయలకి 60 రూపాయలు గవర్నమెంట్ చెప్పండి. మాకు తాగేదానికి ఏడ నుంచి వస్తాయి? మాకేమైనా కూలికి పోతున్నామా? బురదనే సార్, అది ఎంతకు పనికిరాని నీళ్ళు. తీగలుగా అసలు దాన్ని నీళ్ళు ఒంటి మీద పోసుకునేదానికి కూడా గలీజ్గా ఉన్నది. ఆ నీళ్లు తగిలిన వల్ల దుర్దలు వచ్చేసి ఆసుపత్రుల్లో కూడా పోయి చేర్చినాం. అట్టున్నది మా ఊర్లో పరిస్థితి. మీరు